శ్రీకాకుళంలోని సంతబొమ్మల్లో ఉన్న మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 డిసెంబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి కానున్న నేపథ్యంలో గణాంకాలు పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 1117 కోట్లతో 44% పైగా పనులు పూర్తి చేశారు. నేడు మొత్తంగా 1835 కోట్లతో 70% పనులు పూర్తి అయ్యాయి. ఈ పోర్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాయపట్నం, మచిలీపట్నం పోర్టులతో పాటుగా మూలపేట పోర్టును కూడా 2026 చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్రానికి మౌలిక సదుపాయాల హబ్ గా మార్చనున్నారు. దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. చేయవలసిన వర్క్ అంతా చేస్తూ ఇక్కడికిక్కడ డబ్బు చేస్తారు. ఇప్పటి నుంచి ఏదైనా సైడ్ అక్కడ నుంచి ఏం చేస్తారు. అన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటున్నారు సార్. వైజాగ్ పోర్ట్ నాకు 20 దగ్గర ఉంది. ఇప్పుడు మనం 18 దగ్గర స్టార్ట్ చేసి ఎంతవరకు వెళ్ళొచ్చు? మనం పెంచుకుంటాం సార్. అందరూ పోర్ట్ కూడా సేమ్ దీనిలో ఖర్చు కూడా చూపెట్టక్కర్లేదు. కొబ్బరి అంతా ఎంత ఉంటుందో ఓన్లీ దాన్ని సబ్సిడీ అది సపరేట్గా వంటి కొంటున్నారు. దీనిలోని వాక్యూమ్ క్లీనర్ అరేంజ్ చేస్తాము. కింద ప్రాపర్గా వేసి బయటికి ఇక్కడ నుంచి ఎంత దూరం పంపిస్తున్నారు? ఎక్కడైతే డీప్ కలర్స్ ఉన్నాయో మళ్ళీ వెనక్కి శానిటైజ్ అట్లాంటి ముందు డిసైడ్ చేస్తాం. సో మనకి ఇక్కడైతే తీసుకోండి మనకి 50.5 మీటర్స్ పెద్ద దగ్గర 1,20,000 వెయిట్ తీసుకురావాలి. మ్యాక్సిమం డిపాజిట్ 1,20,000. రిక్లమేషన్ చేసి రిక్లమేషన్లో వాడుతున్నాం సార్. ఇది హాపర్ సెక్షన్ సార్. అంటే మనకు టోటల్గా 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్ సార్. అందులో ఓన్లీ 5 మిలియన్ మనకు రిక్లమేషన్ వాడుతున్నాం. రిమైనింగ్ అంత నేను అనేది ఇప్పుడు మనకి ఏవైతే పెద్దదానికి
తీసుకున్నాం. దాన్ని బట్టి వచ్చేసి పెద్ద ప్లేట్ చూసుకోవాలండి. ఆంధ్రకే తలమానికంగా చెప్పుకునే మూలపేట పోర్ట్ ఏదైతే శ్రీకాకుళంలోని మూలపేట గ్రామంలో ఉందో ఈ మూలపేట పోర్ట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం ఏదైతే సౌత్ బ్లాక్ కానీ నార్త్ బ్లాక్ కానీ అంటే సముద్రం ఒడ్డు నుంచి కూడా 2.5 కిలోమీటర్లు ఇక్కడ దాకా వచ్చి ఏదైతే ఇక్కడ నిర్మాణం జరుగుతుందో ఈ పనులన్నీ మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఇది చూసుకుంటే మచిలీపట్నం పోర్టుతో పాటు ఏదైతే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి నెలకు ఒకసారి పోర్టుకు సంబంధించి పనులపై సమీక్ష చేస్తున్నారు ఆయన ఇప్పటికే. అయితే ఇప్పటికే చూసుకుంటే 75% పనుల వరకు ఇప్పటికే పూర్తయినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జనరల్ కార్గో బెర్తులతో పాటు నార్త్ సౌత్ వాటర్స్ పనులు కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా మనం చూస్తున్నాము. అంటే 75% దాకా ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 20% కూడా ఈ ఏడాది చివరికల్లా లేదంటే వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కానీ ఈ పనులు పూర్తి చేసి మొదటి దశగా ఈ పోర్టు ఓపెన్ చేస్తారని మనకి తెలుస్తుంది. అయితే మొత్తంగా తొలి దశలో చూసుకుంటే మొత్తం 4,361 కోట్లతో మొత్తం 1,500 ఎకరాల్లో ఈ పోర్ట్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ నిధుల్లో పోర్టుకు సంబంధించి ఇంటర్నల్ పనుల కోసం 2,981 కోట్లు కేటాయించగా అందులో 1,887 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. అయితే ఆ 1,887 కోట్లు కూడా భూసేకరణ నిర్వాసిత కాలనీకి ఏదైతే ఆ నిధులు ఉన్నాయో ఖర్చు చేస్తారు. అంటే ముఖ్యంగా ఈ పోర్టు సంబంధించి చూసుకుంటే ఈ పోర్టుకి ఆ భూములు ఇచ్చిన ఏదైతే ఆ 1,500 ఎకరాలు ఇప్పటికే ఇచ్చారు, మరో 2,000 ఎకరాల భూమి కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అయితే ఈ భూములు ఇచ్చింది మెయిన్ విష్ణు చక్రం మూలపేట గ్రామస్తులు అనమాట. వీరికి ఇప్పటికే R&R గ్రామం కూడా నిర్మించి R&R ప్యాకేజ్ కింద వీటికి కావాల్సిన అంటే తాగునీరు కానీ వీటికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేస్తామని ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే హామీ ఇచ్చున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పోర్టుల్లో షిప్పులు ఆగేందుకు వీలుగా 270 మీటర్ల పొడవు 34 మీటర్ల వెడల్పుతో జనరల్ బెర్తులు ఉంటాయన్నమాట. ఈ జనరల్ బెర్తులు అక్కడ షిప్పు అక్కడ ఉండేందుకు ఉంటుంది. అయితే అది మొత్తం ఆ లోతైన డీప్ వాటర్స్ లోనే ఆ జనరల్ బెర్తులు ఉంటాయన్నమాట. అయితే వీటిలో 2 బెర్త్ పనులు ఇప్పటికే అయిపోయాయి. 3వ బెర్త్ పనులు ఏప్రిల్ నాటికి అవుతుంది. అలాగే కోల్ బెర్త్ నిర్మాణం కూడా 50% పూర్తయింది. అంటే మొత్తంగా ఇక్కడ 4 బెర్తులు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం విజువల్స్ లో ప్రస్తుతానికి చూసుకుంటే ఇది నార్త్ అండ్ సౌత్ ఉంది. నార్త్ వచ్చేసి సముద్రం నుంచి 2.5 కిలోమీటర్లు వస్తే ఉంటుంది. అది అవతల మీకు కనబడుతున్న ఆపోజిట్ లో కనబడుతున్నది సౌత్ బెర్త్ అనమాట. అది ఒడ్డు నుంచి 500 మీటర్లు డిస్టెన్స్ లో మనకు ఉంటుంది అనమాట. అలాగే ఈ పోర్టు కానీ పూర్తయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతో ఖచ్చితంగా యువత అందరికీ వస్తాయి. అయితే ఈ పోర్టు నిర్మాణం పారిశ్రామిక క్లస్టర్ గా కూడా ఉండబోతుంది. అయితే దీనికోసం ఇప్పటికే ఈ రైల్వే లైన్ కానీ రైల్వే కనెక్టివిటీ కానీ అలాగే హైవే కనెక్టివిటీ కానీ ఇప్పటికే చేశారు. ముఖ్యంగా మన రైల్వే చూసుకుంటే ఏదైతే మనకి హౌరా ఇప్పుడు రోడ్డు పనుల విధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చెన్నై హౌరా ఏదైతే ఉందో దాని నుంచి ఇక్కడ కనెక్టివిటీగా డైరెక్ట్ ఆ రోడ్డు అనేది ఇప్పటికే నిర్మాణం కూడా జరుగుతుంది. అలాగే రైల్వే దాంట్లో చూసుకుంటే కూడా ఇప్పటికే ఆ రోడ్డు పనులు కూడా మొత్తంగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది ఆ మూలపేటకు సంబంధించి ఏదైతే ఉందో మొత్తానికి ఒక గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, KTV న్యూస్, శ్రీకాకుళం.